వరంగల్లో ఇండస్ ఫౌండేషన్ సమావేశం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం జరగనుంది. ఈ నెల 15వ తేదీ బాలసముద్రంలోని హయాగ్రీవచారి గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుజీ ప్రముఖ యోగ సాధకులు పోస్టులను ఆవిష్కరించారు. భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాకేష్ రెడ్డి తెలిపారు. మనోజ్ రమేష్ అన్న, శివన్న, రేవంత్ హర మహాదేవ. ఓం నమ శివాయ. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. గ్రౌండ్స్ లో లేదా ఆర్ట్స్ కాలేజీలో ఇలాంటి కార్యక్రమం పెడితే ఎవరు రారు. ఇది కంప్లీట్ గా ఒక లెఫ్టిస్ట్ సంబంధించిన ఒక ప్రాంతము కాబట్టి అనవసరంగా ఇంత పెద్ద గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం పెట్టిందని చాలా మంది అన్నారు. కానీ ఓరుగల్లు ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి, ఒక శైవ క్షేత్రం కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డలో దేశభక్తి ఉంటుంది, దైవభక్తి ఉంటుంది. కాబట్టి అసలు ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కాకపోవడానికి కారణమే లేదని మొండిగా భావించి మరి హైగ్రవాచారి గ్రౌండ్స్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అసలు ఆ గ్రౌండ్ సరిపోలేదు. ఇప్పటికి కూడా ఆ గ్రౌండ్ సరిపోవడం లేదు. ప్రతిసారి కూడా చాలా మంది అంటూ ఉంటారు హైగ్రవాచారి గ్రౌండ్ సరిపోవడం లేదు, మీరు ఆర్ట్స్ కాలేజీలో పెట్టాలి అని చెప్పి. కాకపోతే మన హన్మకొండ నడిబొడ్డులో ఉన్నది ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉన్నదనేటువంటి కారణం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని హైగ్రవాచారి గ్రౌండ్స్ లో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మనకు ఈ కార్యక్రమం హైగ్రవాచారి గ్రౌండ్స్ లో ఉండబోతాం. ఇది కేవలం ఒక ఇండస్ ఫౌండేషన్ కార్యక్రమం, లేకపోతే ఒక నాయకుడి కార్యక్రమం, కొంతమంది టీం సభ్యుల కార్యక్రమం కాదు. ఇది మన ఓరుగల్లు ఉత్సవం, ఇది కాకతీయుల ఉత్సవం, మన తెలుగు భాషా ఉత్సవం, ఇది మన సాంస్కృతిక ఉత్సవం, ఇది మనందరి ఉత్సవం. కాబట్టి దానికి మన ఓరుగల్లు ప్రజలే కర్మ కర్త క్రియలై దీన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. గ్రౌండ్స్